ఇటు కూర్చున్నాం రా బాంచానికి తుమ్మల కింద కూర్చున్నాం నేను గుర్రాల మేపుతా అదిగో ఆ సమయం లోపల విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుని వెనువెంట పెట్టుకొని మిథిలానగరం ఏ తీరుగా వచ్చుచున్నాడు శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి అగుపడుతున్నది నిగ నిగ మెరియుతూ అగుపడుతున్నది నిగ నిగ మెరియుతూ కోటలు పేటలు గోపురంబులు కోటలు పేటలు గోపురంబులు మేడలు మిద్దలు ఉద్యానంబులు మేడలు మిద్దెలు ఉద్యానంబులు అదిగో రామామిథిలాపురము అదిగో రామామిథిలాపురము అగుపడుతున్నది నిగ నిగ మెరియుతూ అగుపడుతున్నది నిగ నిగ మెరియుతూ పదగ శాస్త్రములు రమణీయములు పదగ శాస్త్రములు రమణీయములు అరుము రామ సుందర శ్యామ చూడు రామ సుందర రామ అదిగో రామామిథిలాపురము అదిగో రామామిథిలాపురము అగుపడుతున్నది నిగ నిగ మెరియుతూ అగుపడుతున్నది నిగ నిగ మెరియుతూ ఆహా రామచంద్ర అదిగో ఆ యొక్క మిథిలా నగరం చూడండి కోటలు పేటలు గోపురంబులు ఎంత వైభవంగా కనబడుతున్నదో అట్లాగే అనుచున్నంతలో ఆ యొక్క విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుని లక్ష్మణ స్వామిని వెంబడి పెట్టుకొని మిథిలాపురమునకు చేరి ఉన్నారు. అయ్యా మీ రోల్ సేవగా ఏం మాట్లాడుతున్నావు? గదే మీ రోల్. ఆహా మంత్రి అయ్యా మీ యొక్క రాజుకు విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని చెప్పండి. అయ్యా సరే చిత్తము స్వామి. ఆ టక్కం పెక్కం అయ్యా జనక చక్రవర్తి మహారాజా ఎవరో మౌనీశ్వరుడు ఇద్దరు బాలులను వెంట పెట్టుకొని వేంచేసి ఉన్నవారు స్వామి. వారెవరైనా ఈ లోనికి పిలిపించండి కదా. సరే స్వామి చిత్తం మనమే ఎదురుగా పోదంతా. అవును ధనుడనైతిని మౌని వరా ధనుడనైతిని మౌని వరా ధరించన భాగ్యమబులటల్ మాజతో దాచిన క్రతువు మా యొక్క పాపములు హరించల్ నల్లాయునియగాకుమి దయమతి దూడు మిగాది నందనా చల్లగా వారి దిల్లుడి అయినా మీరు రాకడకు నా యొక్క గృహమే పవనమైనది స్వామి. ఈ బాలకులు ఎవరు? ఆహా జనక మహారాజా. అవును నేనైనా తెలిపేదను వినుము. తెలుపండి స్వామి. తాటకి సుబాబులను వీరు కీటడంచి నాదుయాటంబుగాచియున్నారు వీరు పతిహాల్యకు శాప విమోచన మొసగి కరుణతో బ్రోచిన దయా కరులు వీరు. రాజన్ ఆ యొక్క తాటకి సుబాబులను వధించి అవును అదేగాక అవును ఆ యొక్క పతి హాల్యకు శాప విమోచన మొసగిన వారు శ్రీరామచంద్రులు వీరు. అవునా మవేంద్రమా ఏ దేశము వీరి జరగిల్తురాతో ఈ బాలకులు ఎవరు? మా దేశము వచ్చుటానికి ఏమి పనియో నాతో తెలుపండు కదా. ఆహా రాజన్. అవును కోశాల దేశము కొమరప్ప వీరిది కోశాల దేశము కొమరప్ప వీరిది కోశాల దేశము కొమరప్ప వీరిది కోశాల దేశము కొమరప్ప వీరిది
మహారాజన్ మౌనేంద్రమా, కోశాల దేశంబు వీరిది. అవును, నా యొక్క యాజ్ఞం కాపాడుకై వచ్చి ఉన్నారు. అవునా, కోశాల దేశము వీరిది, నీ యాగము కాపాడుటకై వచ్చి ఉన్నారని తెలుపుచున్నావా? తల్లిదండ్రులెవరయ్యో తప్ప కాదలు కోడి, తల్లిదండ్రులెవరయ్యో తప్ప కాదలు కోడి, ఇలలో నా వీరులకు వచ్చుట పని ఏమి, ఇలలో నా వీరు ఇట వచ్చుటకు పని ఏమి, వచ్చుట పని ఏమి, వచ్చుటకు పని ఏమి. ఓహో మౌనేంద్రమా, కోశాల దేశము వీరు వచ్చి ఉన్నారని పలుకుతున్నావు, కానీ వీరి తల్లిదండ్రుల నామమేమి నాతో తెలపండు కదా. రాజన్, కౌసల్య మా తల్లి కైకా సుమిత్రాలు, కౌసల్య మా తల్లి కైకా సుమిత్రాయు, కౌసల్య మా తల్లి కైకా సుమిత్రాలు, కౌసల్య మా తల్లి కైకా సుమిత్రాయు, ఇలలో నా దశరథ రాజు మా తండ్రియు, ఇలలో నా దశరథ రాజు మా తండ్రియు, రాజు మా తండ్రియు, రాజు మా తండ్రియు. రాజన్, మా తల్లి అయిన కౌశల్యాదేవి, మా పినతల్లులు కైక సుమిత్రలు, మా తండ్రి గారైన దశరథ మహారాజు అని కొనియాడుతున్నారు. బాలకులారా, మీరు మా గృహమునకు వచ్చుట ఎంతో పావనమైనది కదా. జన్మ జన్మమునా చేసిన పాపములు, మా జన్మంబులా చేసిన పాపములు, జన్మ జన్మమునా చేసిన పాపములు, మా జన్మంబులా చేసిన పాపములు, భయముతో నొదిలేను నా నల్లారు కూడా, భయముతో మదిలేరు ఆనందారు పూలు, ఆనందారు కూడా. ఆనందారు కూడా. ఓహో, మీరు మా రాకటకై పావనం అయినది కదా. మా గృహమెంతో పావనమైనది అయినా జన్మ జన్మములు వేసిన పాపములు దేరి ఉన్నాయి. రాజన్, అవును, ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసీను, ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసీయు, హరిభక్త కృష్ణాచుని ఆనందముగబ్రోచు, హరిదాస కృష్ణాచుని ఆనందముగబ్రోచు, ఆనందముగబ్రోచు, ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసీను, శ్రీ కల్పగురి పురమందు వెలసీను. రాజన్, ఇప్పుడు ఆ యొక్క రామలక్ష్మణులు విశ్వామిత్రుల వారు ఆ యొక్క సభలో కూర్చున్నంతలో ఆ యొక్క సభలో నుండి రావణ బ్రహ్మ లేచి ఏమనుచున్నారు? అహో, ఈ సభలోనికి ఇల్లంతా వచ్చి ఉన్నారే. ఈ రావణ కశ్మీర కర్ణాటకాంధ్ర పాండు పుష్పంగా బెంగాల్ మహారాష్ట్ర పర 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 నేపాల తమిళ పంచాల ఇల్లంతా వచ్చి ఉన్నారే. ఈ రాజు కన్నా గొప్పవారున్నారు అయ్యా. ఇప్పుడైనా ఈ ధనుసును విరిచేసి ఆ సీతనైనా పెళ్ళాడవాను నేను. ఈ యొక్క శివధనుసు అనగా ఆ యొక్క జనక చక్రవర్తి మహారాజు గారి ముత్తాతకు శివుడు మెచ్చి ఇచ్చిన శివధనుసు. ఈ శివధనుసు వారి యొక్క తాత లేపినాడు కానీ ఎవరు లేపలేదు. ఎవరు లేపని శివధనుసును సీతాదేవి 5 ఏళ్ల బాలిక బంతాటలాడుచుండగా బంతి యొక్క శివధనుసు కింద పడగా ఎడమ చేత అవలీలగా లేపి బంతి తీశాది. అప్పుడు జనక చక్రవర్తి మహారాజు గారు మేము ఎవరు లేపని శివధనుసును 5 ఏళ్ల నా బిడ్డ లేపాది.
ఈ శివధనుసును ఎత్తి విరిచిన వారికి సీతాదేవినిచ్చి కళ్యాణం చేసేదని అలనాడు నిశ్చయించాడు. అదే శివధనుసు ఇప్పుడు సభా మందిరం లోపల పెట్టాడు. ఎవరే కాని బలాఢ్యుడు ఎవరైనా కులమత భేదమనకుండా లేచి ఈ శివధనుసును విలుతగలరని కోరుచున్నాము. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. ఆ యొక్క శివధనుసు 5,000 మంది బట్టి గుంజుకపోతే మంజూష మీద ఉంటే, చక్రాలు గల మంజూష మీద 5,000 మంది బట్టి గుంజితే జరిగాను. నా తుమ్ము మంచిది కాదు బాంచాను. నా తుమ్ము కాంగ గిట్నే ముసలవ్వ కథకాడికి వచ్చిపోయింది. అద్దవ్వ నా తుమ్ము మంచిది కాదంటే చెప్పు తినలేదు. ఆ ఇంటికి వంగ నాళ్ళ పడి నడువిరిగి ఇక నేను చెప్పు తింటలేవు. ఇక నీ ఇచ్చా నీ రచ్చ ఈ తనుసునైనా ఇప్పుడే లేవనెత్తుదాన్ని నేను చూడము. ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, 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 నమో శివాయ, ఓం నమో శివాయ. ఆహా, ఈ ధనుసునైనా కదులుటలేదు ఏమి. మళ్ళీ ఒక్కసారి పవిత్రం చేసేదాను. నమో శివాయ, ఓం నమో శివాయ, నమో శివాయ, ఓం నమో శివాయ, నమో శివాయ, ఓం నమో శివాయ, నమో శివాయ, ఓం నమో శివాయ. ఆహా, ఈ ధనుసులైనా లేవటం లేవే. 2 చేతుల బట్టి లేపేదాం. మళ్ళీ ఒక్కసారి చేసేదా 2 చేతుల బట్టి. నమో శివాయ, ఓం నమో శివాయ, నమో శివాయ, ఓం నమో శివాయ, నమో శివాయ, ఓం నమో శివాయ, నమో శివాయ, నమో శివాయ, ఓం నమో శివాయ. ఈ ధనుసులైనా ఎంత లేవలేపినా చింతైనా కదులుతలేదేమి. మహాదేవా, ఓహో మాదేవా, పరీక్ష నాకు ఇంత పరీక్ష ఏమి. ఎండి కొండనైనా మన కోటలో లేపిన వాడను ఈ తనుసు లేవడం లేదు. ఆహా, ఇదేమి నాకు పరీక్ష. అబ్బాయి తనసు ఎంత వదన కల్లదిరా, అబ్బాయి తనసు ఎంత వల్లదిరా, అబ్బాయి తనసు ఎంత వదన కల్లదిరా, అబ్బాయి తనసు ఎంత వదన కల్లదిరా, ఎంత లేవన లేపిన చింతైనా గదులదురా, ఎంత లేవన లేపిన చింతైనా గదులదురా, అబ్బాయి తనసు ఎంత వదన కల్లదిరా, అబ్బాయి తనసు ఎంత వదన కల్లదిరా. సేవక వాయ్యా, ఇప్పుడైనా మనం ఇక్కడ ఉంటే మన ఇజ్జత అయిన పోయేదాన్ని ఉన్నది. వాయ్య గందుకే అండేదాని నల్ల మొక్క పిల్లి కోడి పక్కల అన్నట్టు అయింది నీ బతుకు. వద్దయ్యా అంటే నా మాట విన్నావా? తుమ్మల కిందకే వెళ్దాం. ప్రాణం తీసిపోయాం. మరి ఇంటి పెన్నాన్ని కొట్టంది ఇది మిసమా. నా వెనుక మా ఊరికి వస్తాను కానీ అది కొన గోట అంతా లేపలేదు. ఇక పోదారా తుమ్మల కిందికి. అప్పుడు ఆ యొక్క రావణ బ్రహ్మ వంచిన వెళ్ళిన తదుపరి స్వామి నీకిదే వందనములు. చల్లగా వర్ధిల్లుడి రామచంద్ర. పంచభూతం ఈ శివధనసుని నీవు ఎత్తవలేను, ఇరువవలేను. స్వామి, నీ కర్ణయ్య ఉంటే నేను సాధించదాను. ఆహా రామచంద్ర, పంచభూతములార ప్రకృతి పురుషులారా, భవ్యులౌ హర హర బ్రహ్మలారా, ఇన చంద్రులారవో ఇంద్రాద్రిసురలారా, అష్టదిక్పతులార యదుపులారా, గరుడ గంధరయాక్ష గంధర్వులారా, సిద్ధులార ప్రసిద్ధ సాధ్యులారా, శైలాధిపతులార సర్పాధిపతులారా, ఘనమైన సప్త సాగరములారా,
సాంద్ర విభవుండు మహారామచంద్రుడిపుడు శివుని శాపంబు ఎత్తగా భూనినాడు మీరలందరూ దయతోడ మేరలేని బలము గలుగగా జీవింప జయవలెను. ఏ పంచభూతములారా, ప్రకృతి పురుషులారా, అష్టదిక్పతులారా, గంధర్వులారా, శైలాధిపతులారా, సర్పాధిపతులారా, ఆ యొక్క మా సాంద్ర విభవుండు శ్రీ రామచంద్రుడు ఈ శివుని చాపంబు ఎత్తబోచున్నాడు. మీరందరూ దీవించవలేను కదా. సహోదర లక్ష్మణ, ఇదిగో ఈ ధనుసు పట్టుము. స్వామి నన్ను ఆశీర్వదించండి. చల్లగా వర్ధిల్లుడి. ఈ విల్లును సీతను పెళ్లి ఆడదనిపుడు ఈ విల్లును సీతను పెళ్లి ఆడదనిపుడు సభ లోపల ఎవరు లేపని శివధనుసు శ్రీరామచంద్రుడు లేపి విరువగా ఆ సీతాదేవి సభికులందరూ చూడగా ఏ తీరుగా మాల వేయుచున్నది. ఈ సభ లోపల ఎవరు ఈ ధనసు విరిచినది? ప్రాణనాదుడితడే పరగనా కునుజోడు ఇరవుందమా ఇద్దరికి బ్రహ్మ వరుసతో రాలు ఎప్పుడు రాసెను ఇరవుందమాలను ఇంపుతో సరగునా వేసెద సమ్మతముగా వేసెదమాల ఖ్యాతిగా నిపుడు వేసెదమాల ఖ్యాతిగా నిపుడు వేసెదమాల ఖ్యాతిగా నిపుడు వేసెదమాల ఖ్యాతిగా నిపుడు నీతి తోడకు సురవరులకును నీతి తోడకు సురవరులకును నీతి తోడకు సురవరులకును నీతి తోడకు సురవరులకును నాదుడి తడే నా ప్రాణ వల్లభుడు నాదుడి తడే నా ప్రాణ వల్లభుడు నీతి తోడ నాకితడే భర్తయు నీతి తోడ నాకితయే భర్తయు వేసితి మాల వేగిరమునను వేసెద మాల వేగిరమును అయి పెద్దలు గని ఆనందించి అది పెద్దలు గని ఆనందించి రామ రామ సీతారామ రామ రామ సీతారామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ రామ జానకి రామ 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 జానకి రామ శ్రీరామచంద్ర మహారాజుకు జై శ్రీరామచంద్ర మహారాజుకి జై శ్రీరామచంద్ర మహారాజుకు జై శ్రీరామచంద్ర మహారాజుకి జై. అదిగో ఆ సభాసాదు లోపల సీతాదేవి శ్రీరామచంద్రుని మెడ లోపల పూలహారము ఎప్పుడు వేశాదో జనక చక్రవర్తి మహారాజు గారు లేచి ఏమనుచున్నారు. ఆ సీతాదేవి కళ్యాణ సమయం లోపల 4 కళ్యాణాలు ఒక లగ్గం మీద ఉన్నాయి. కావున నా పుత్రికలైన సీతాదేవి సహోదరుని పుత్రికలైన తమ్ముడు కుశధ్వజుడు కుశధ్వజుని పుత్రికలు
ఉరుమిల శృతకీర్తి మాలవికలు ఈ యొక్క నలుగురి కళ్యాణం ఒకసారి కావాలనంటే దశరథ మహారాజు గారి ఇక భరత చిత్రాజ్ఞులు శ్రీరామ లక్ష్మణుడు నలుగురు కళ్యాణం ఒకసారి కావాలి. అయోధ్య నగరం లోపల రాజును దోలుకొని రాణుల దోలుకొని పట్నమీని ప్రజల దోలుకొని అవును బ్రాహ్మణోత్సవముల తోలుకొని రమ్మనుచున్నారా? అవును సేవక. సరే స్వామి, ఇప్పుడే ఏ గ్రంథ తోలుకొని తొందరగా వెళ్ళండి. ఏ బామ్మ అయ్యో జగునే అధిపతుడనునా అయ్యో జగునే అధిపతుడనునా అయ్యా మంత్రి, నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ సవిస్థానం విన్నవించుము స్వామి. తెలుపమంటావా? అయ్యా నా నామం పైన అయ్యా అయోధ్యపురి పట్టణమేలే దశరథ మహారాజు అంటారు. అయ్యా నీ తండ్రి పేరు, మీ తల్లి పేరు, మీ సవిస్థానం విన్నవించుము స్వామి. మా తల్లి అయిన ఇందుమతి దేవి. ఇందుమతి దేవి. అవును. మా తండ్రి అయిన అజరథ మహారాజు అంటారు. అజమహారాజు. అజమహారాజు. అయ్యా ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నారు? మన పట్టణంకు అయోధ్య పరిపాలన చేయబోతున్నారు. అయ్యా ఇప్పుడు మీ యొక్క కుమారుడైన శ్రీరామచంద్రుడు మిథిలా నగరం లోపల శివధనుసును విరిచారు. కావున ఒక లగ్గం లోపల 4 లగ్నములు నీ కుమారుల దోలుకొని, నీ యొక్క సతీమణుల దోలుకొని అతి త్వరగా పోవుదాము రమ్ము స్వామి. అవును స్వామి. సరే ఇప్పుడే అయ్యా ఏం బిడ్డ, ఏం కావాలి? అయ్యా మీరెవరయ్యా? ఏమో సప్పుడు బాగట్టాందేమయ్యా? అయ్యో నిన్న ఒక కాడికి పెళ్లి పోయింది బిడ్డ. ఆ పెళ్లి మాకు అది అలవాటే కదా. అయ్యా మీరెవరయ్యా? మేము బ్రాహ్మణులమయ్యా. బ్రాహ్మణులు. నీ యొక్క పేరు? నా పేరు వెంకంబట్లు అంటారు. ఎంకంది వట్టు. ఎంకంబట్లు కదా, ఎంకంది వట్టు. అయ్యో ఎందుకు గట్ట మాట్లాడతావు పాప చెప్పినాలు? ఎంకంబట్లు. అయ్యా నేను ప్రద్రాల సుబ్రయ్య గారి ప్రద్ర కొడుకు భద్రకర ఆయుధం ప్రోటీన్ తెచ్చుకొని ప్రేయర్లని వ్రాసిరేసుకుంటే నోరు తిరుగుతలేదు. అయ్యా గింత నా మూత్రం చూడవా? ముహూర్తం పంచంగాలు చెప్పే బ్రాహ్మణమయ్యా మేము. వేదాలు చదివిన వెంకంబట్లు అని అంటారు నన్ను. అదే కదా మంచిగా మన మూత్రం మంచిగున్నదో లేదో చూడు. ముహూర్తం. మూత్రం అంత దొడ్డు నలక ఎందుకు పుట్టిందయ్యా? ముహూర్తం. దండమయ్య పంతులు 10,000 వందనంబులు. దండమయ్య పంతులు 10,000 వందనంబులు. దండమయ్య పంతులు 10,000 వందనంబులు. దండమయ్య పంతులు 10,000 వందనంబులు. 10,000 వందనంబులు. 10,000 వందనంబులు. ఎవరౌర బతుడా నాకే పరించరా బతుడా. ఎవరౌర బతుడా నాకే పరించురా బతుడా. ఎవడౌర బతుడా నాకే పరించరా బతుడా. ఎవడౌర బతుడా నాకే పరించరా బతుడా.
అయ్యా ఇదిగో మిథిలానగరం చేరవచ్చినాము. ఇక నేను వాళ్ళని తీసుకొస్తా, కూర్చుండు స్వామి. కంసలియా కైకా సుమిత్ర భరత్ వీడియో గట్టిగానే ఉన్నారు. నువ్వే నీ పేరేం పేరు? గటు పక్కకు నువ్వే బాలు ఛత్రాగ్ని ఇద్దరు నువ్వు ఇట్లా నీ మొబైల్ పోయి నువ్వు ఇట్లా పెళ్లి చేసుకుంటే బాణాలు ఎందుకు? నీ మొగడేడి మరి గిట్లా ఈ పక్కకురా. మీరు ఆ పక్కకు పోయి గడ కూర్చోపోయి గడ్డ కూర్చోపోయి కన్యాదానం చేయొద్దా? దగ్గర ఒత్తుకొని నిలబడుర్రి. ఇగో ఇవి అటు పెట్టి ఏం చేస్తున్నావు చెల్లె? ఓడి వాళ్ళ బియ్యమా చెల్లె? అటు ముందు తెలియకనే నేను అడుగుతాన్నా. అయ్యగారు అడ కూర్చో గిట్లా. శుక్లాంబరధరం విష్ణు సచివరం చదువు ఎవరు తెచ్చిరు? అది సంస్థ జనకుడు జాకెట్ ముక్కలేదు. ఇప్పుడు ఆ సీతమ్మ పుట్టింటిలోనివి మట్టెలు మంగళసూత్రము మరియు తలంబ్రాలు ఏది పడ్డ తల్లి. ఇప్పుడు జనకుడు వచ్చాడు అని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చాడు. మరి రమ్మ నర్య శంకరయ్య మరియు లక్ష్మి ఇద్దరు దంపతులు దండలేయదా ముందు మట్టిలా ఒక్కడిని పెట్టిండు. దండలు ముందర అయితే బయట అవుతుంది. అట్లా కూసా నువ్వు కూసా. నీ ఇంకా చేతులు కట్టేందుకు ఎవరు? సీతాదేవి తల్లిదండ్రులు. మీరు బొట్టు పెట్టు, మంగళహారతి నువ్వు పెట్టు, మీరు ముద్దుగాలు పెట్టు, వాళ్ళు పెడతారు. కానీ కుంకుమ అక్కడ కుంకుమ ఉన్నది పంతులు గారు. అక్కడ కుంకుమ పరిడి తీసుకురా, పసుపు కుంకుమ తీసుకురా అండి. శుక్ల ఆంధ్రధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం. పిల్లలు గిన్నె అట్టి చేపలు ఉంటే పట్టుకరా అండి. శుక్ల ఆంధ్రధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వజ్ఞాపశాంతి. జనక చక్రవర్తి మహారాజు పెడతాడు. గురువు గారు మీరు మొట్టమొదటిగాలు పెట్టుండ్రు ఒక్కసారి. ఆ రాముల వారు బాంధువులు, సీతాదేవి బాంధువులు, ఆ జనక చక్రవర్తి గారు, మాలవిక, ఊర్మిళ, శృతకీర్తి, భరతుని తల్లిదండ్రి. అయ్యా ఇప్పుడే దండలేయ్యాక అదే కొద్దిగా పక్కకు జరుగు. అయ్యా కొద్దిగా వాయి జరుగు. మీరు కొద్దిగా ఆగితే వాళ్ళు బొట్టు పెడతారు ముదుగాలు. జనక చక్రవర్తి మహారాజు గారు చెప్పరు రారే ఏం పొద్దెక్కుతానంటే అట్లా చూస్తారు. బొట్టు చెల్లె కూర్చోరా. చిట్టి కొద్దిగా ఆగిరా. పక్కకు తిరగాల కనిపిస్తలేరు, వీడియోల పడతలేరు. అయ్యా నువ్వు కొద్దిగా జరుగుండ్రి. ఇక మీ పని అయింది, మీరు పక్కకు జరుగురి. నిజ తల్లిదండ్రులు బట్టలు తెచ్చిరు. అందరికి పెట్టాలంటే పొద్దెక్కుతుంది. అటుగా చూపెట్టుడే తెచ్చదే. అయ్యా దండలు నువ్వే ఎత్తానవా? వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళకి ఆ రాముల వారికి ఎందుకు వాళ్ళు మార్చుకోవాలి. ఇప్పుడు మొదట బొట్టున్నది, ఏ బాధ లేదు. నువ్వు సీతవే, ఆయన రాముడే. ఇప్పుడు సరే ఇక బొట్టు పెట్టిరు కదా, మళ్ళీ ఎందుకు? ఇక చాలు, ఒక్కసారి పెట్టితే సరిపోద్ది. ఇక అటు పక్కన పెట్టి బట్టలు తెచ్చిర్రా.
ఏమి తెచ్చే పెట్టు కొంచెం జరుగు నువ్వు కూర్చో తల్లి కనిపించద్ద వాళ్ళకు నువ్వే ఎదురుకుంటే ఎట్లా మరి నీ మొగడేడి ఆయన అట్టున్నాడా ఓ చిట్టి తర్వాత చూడుతువురా బన్నీ చిట్టి కొద్దిగా జరగరా బేబీ వాళ్ళు ఏర్పడతలేరు మీరు ఏర్పడతలేరు అదిగో నీ పేరేం పేరే శంకరన్ నీ పేరు ఏం పేరు ఇంటి పేరు నరిగే శంకరయ్య గారు ఆ యొక్క నరిగ లక్ష్మి గారు సీతారామ కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలు కట్న కానుకలు సమర్పించుచున్నారు ఆ యొక్క భరత చిత్రాజ్ఞులకు లక్ష్మణులకు ఊర్మిళ శృతకీర్తి మాలవిక సీతాదేవి అందరికీ పట్టు వస్త్రాలు సమర్పించినారు వారికి ఆయురారోగ్యము కలిగి అష్టైశ్వర్యములు కలిగి ఇష్ట సంపద కలిగి ధన కనుక వస్తువాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఆ చంద్ర తారార్కము కలిగి చల్లగా వర్ధిలని అని కోరుచున్నాము శ్రీరాజా రామచంద్ర మహారాజుకి అనపర్తి అంకన్న గారు ఆ యొక్క ఆగుల్లా అనపర్తి అంకన్న గారు చందాల 1000 రూపాయలు రాసినారు ఇవాళ కళ్యాణానికి రాంగా తీసుకొచ్చి ఇచ్చినారు ఈ చందా డబ్బులు అయిపోయిందా బొమ్మ శ్రీనివాసరెడ్డి గారు కళ్యాణ సందర్భంగా 100 రూపాయలు చదివించినారు వారికి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో పుత్రమిత్ర కళాత్రాది బంధువులు విలసిల్లగలని మనవి చేస్తున్నాం శ్రీరాజా రామచంద్ర మహారాజుకి పౌనూరు గోదరపల్లి నుండి వచ్చి సుగ్రీవుని పాత్ర కట్టిన గోదర స్వామి ఆయన 216 రూపాయలు చదివించినాడు అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో శ్రీరామచంద్రుని తల్లిదండ్రుల వాహనాలతో వర్ధిల్లగాలని భద్రాచల రామదాసుని ప్రార్థిస్తున్నాం శ్రీరాజా రామచంద్ర వారికి శ్రీరామచంద్రుని తల్లిదండ్రులు నరిగే గట్టయ్య గారు వారి యొక్క సతీమణి వారు ఈ యొక్క సీతారామ కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించినారు బాబా గతసేపు చదువుకుంటుండకు తల్లి కొద్దిగా పొద్దెక్కుతుంది గోదరపల్లి నుండి వచ్చి పట్టు వస్త్రాలు పోయి మరి పోయి శ్రీరామచంద్రమూర్తి పాత్ర వేసిన గోదరపల్లి నుండి వచ్చి గోదర రాజమల్లన్న గారు 216 రూపాయలు సమర్పించినారు వారికి అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో మరియు విలసిల్లుదని ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రార్థిస్తున్నాం గురువు గారు ఇప్పుడు తల్లులారా తండ్రులారా మనము సీతారామ కళ్యాణము జరిగినది మనము చూడలేదు ఆ యొక్క సీతారామ కళ్యాణము భద్రాచలం లోపల ఏ తీరుగా జరిగినాదో ఇల్లంతకుంట జాతర లోపల ఏ తీరుగా జరిగినాదో ఆ యొక్క కళ్యాణము చూడలేదు ఇప్పుడు అదే ఈ యొక్క భద్రాచలం లోపల జరిగిన కళ్యాణము మన కాచనపల్లి గ్రామం లోపల ఇవాళ జరుగుతున్నది కావున తల్లులు తండ్రులు ఈ యొక్క పుస్తమట్టలకు దండం పెట్టుకోగలరని కోరుచున్నాము తల్లులారా తండ్రులారా ఎవరే కానీ ఈ యొక్క పుస్తమట్టలకు దండం పెట్టుకోగలరని కోరుచున్నాము మనము ఈ కళ్యాణము ఇప్పుడు కన్నులారా తిలకించుచున్నాము రాజన్న పెద్దగొల్ల నరిగ రాజన్న గారు సీతారామ కళ్యాణ మహోత్సవంగా 216 రూపాయలు కానుకగా చదివించినారు వారి అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో చేస్తున్నాం కొంచెం జరుగుంది తల్లులారా నరిగా బాపు సీతారాములు ఈ యొక్క మంగళసూత్రము ఈ యొక్క అక్కడ నరిగ బాపు సన్నా బ్రాహ్మయ్య గారు ఆ యొక్క సీతారామచంద్ర వారికి కళ్యాణానికి 101 రూపాయలు సమర్పించినారు మంగళసూత్రము సన్నా బ్రాహ్మయ్య వీళ్ళు పెదనరిగ వాళ్ళు అంటారు ఆయన నడిమాలేసి అంటారు మన ఓటు భాషలో వాళ్ళు 116 రూపాయలు సమర్పించినారు సింగరెడ్డి రాజిరెడ్డి 100 రూపాయలు చదివించినారు
ఈ యొక్క సీతారామచంద్ర కళ్యాణానికి. నరిగ శ్రీశైలం సల్లాపు మల్లయ్య గారు ఆ యొక్క 216 రూపాయలు ఇచ్చినారు. బాబు నరిగ రాజబాబు సర్పంచ్ లింగయ్య సన్నాప్ చెప్పండి 216 రూపాయలు ఇచ్చినారు. చెప్పు నరిగ లింగయ్య సన్నాప్ రాజయ్య 200 ఇచ్చినారు. పెద్దల బాబు అంటారు. కుర్మా వెంకటస్వామి గౌడు, పెంట సంబంధ గారు, రెడ్డి గారు, కమ్మరిపల్లె గారు, రెడ్డి లక్ష్మణరెడ్డి గారు ఇచ్చినారు. సీతారామ కళ్యాణ సందర్భంగా 216 రూపాయలు. మొగిలి సీను రచ్చపల్లి గారి నుండి వచ్చి 116 రూపాయలు సమర్పించినారు. సమర్పించినారు. మీరు కానీ సమర్పించినారు. భూసరి శివకృష్ణ గారు కత్రసాల నుండి వచ్చి సీతారామ కళ్యాణానికి 110 రూపాయలు సమర్పించారు. గారు అంగరాజపల్లి నుండి వచ్చి 300 రూపాయలు సమర్పించినారు. సూర్యపల్లి నుండి వచ్చి సీతారామ కళ్యాణానికి నరేష్ గారు 100 రూపాయలు సమర్పించినారు. పొట్ల శ్రావణ్ గారు గెర్రెపల్లి నుండి వచ్చి వచ్చి 200 రూపాయలు సమర్పించినారు. సింగరమైన శ్రీను గారు దామరకోట నుండి వచ్చి సీతారామ కళ్యాణానికి 200 రూపాయలు సమర్పించినారు. అత్తలేవు అటు పోయినా నరిగే పర్వతాలు సన్నపు గంగయ్య గారు ఆ యొక్క 100 రూపాయలు సమర్పించినారు. మర్చిపో శ్రీనివాసరెడ్డి సీతారామ కళ్యాణ మహోత్సవంగా ఆ యొక్క వస్త్రాలు అర్పించి ఒక 500 రూపాయలు 116 రూపాయలు. సిద్ధ నరేష్ గారు నాకైతే ఇయ్యాలి, నీకే ఇచ్చిరట. చెప్పన కళ్యాణం కట్నాలు తెస్తే పుట్నాలు పెడతాం చెప్పలేండి. సిద్ధి నరేష్ గారు 116 సమర్పించినారు. సిద్ధి నరేష్ సోమరపల్లి. శుక్లాంబరం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసాద్ నుండి వచ్చి పెద్దపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు వారు కట్టుకోవచ్చు. సల్పాల మల్లయ్య గారు సీతారామ కళ్యాణ సందర్భంగా 201 రూపాయి. ఆ సెకండ్ ఇస్తే చేతి చూస్తావు. సల్పాల మల్లయ్య గారు, మంద కృష్ణయ్య గారు గంగారం 101 రూపాయి. సీతారామ కళ్యాణ సందర్భంగా తదేవ లగ్న తారాబలం అని చెప్పి 101 రూపాయి సమర్పించినారు. బరువైద్దాన్ని ఇప్పుడే చెప్పిన అమ్మ ఒక పక్కన చేసుకోండి. అయిన వాళ్ళు వెంటనే దిగాలి. స్టేజ్ పైన ఉండదు. 101 రూపాయలు సమర్పించినారు. దెబ్బ పోషం గారు 121 రూపాయి 121 రూపాయి సమర్పించినారు. వారికి ఆయురారోగ్యములు కలిగి అష్టైశ్వర్యములు కలిగి సంపద కలిగి ధనకనక వస్తువాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఆ చంద్ర తారార్కము కలిగి చల్లగా వరించలేదు. తండ్రి పేరు స్వామి వారి దగ్గరికి వచ్చి బావురాపేట నుండి వచ్చిండు తిరుపతి రామచంద్రం దుర్గం రామచంద్రం గారు. మనం ఎట్లా నత్తది అక్కడ దొరగారికి అప్పచెప్పుదాం మనం అర్పించినారు. వేసినాక వేసి పట్టుకోది. మంద వెంకటేశం గంగారం గారు 101 రూపాయి సమర్పించినారు. మేడగోని ప్రభాకర్ గారు 200 రూపాయలు సమర్పించినారు. 101 రూపాయి సమర్పించినారు. వారికి ఆయురారోగ్యము కలిగి చర్యములు కలిగి సంపద కలిగి ధన కనక వస్తు ఆహారములు కలిగి మన అక్కల రవణ గారు 116 రూపాయలు జరిపించినారు. సీతారామ కళ్యాణానికి శుక్లాంబరం విష్ణు అమ్మవారికి ఈ పట్టాభిషేకానికి వస్త్రాలు సమర్పిస్తున్నారు. సింగిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు సీతారామ కళ్యాణ సందర్భంగా 101 రూపాయి సమర్పించినారు. వారికి ఆయన ఆరోగ్యము కలిగి అష్టైశ్వర్యములు కలిగి శ్రీరామచంద్రుడు తోడు నీడై ఉండని అని కోరుచున్నాము. చెప్పనగా నీరు పొద్దెక్కుతాంది ఇంటి కడపోయిలో వెళ్ళి పెడతారు. ఆ యొక్క దుగ్నే విజయ్ కుమార్ గారు అమ్మవారికి స్వామివారికి కళ్యాణం వస్త్రాలు సమర్పిస్తున్నారు.
వైయాగ్గివి దిగిండ్రి గంతగానం అయితే మావి ఎక్కడ మోస్తుంది ఒక సంచి తేలేదా కొన్ని దిగిర్రి అక్కడ సంచి ఉండే ఒక బియ్యం సంచి తేండ్రి వావని బరువు బాగా అవుతుంది ఇవన్నీ ఎట్లా మొత్తం అనుకుంటున్నావు బాబురాపేట నుండి వచ్చి దుర్గం రామచంద్రన్ గారు అమ్మవారికి పెళ్లి సంబరాన వారికి 200 రూపాయలు కట్నం కదా ఇచ్చినారు. నేను ఇట్లా చేసుడు ధర్మం అవుతుందా వయ్యా సంచి బత్త చేతుల పట్టు బట్టలు బియ్యం అల్ల పోతాము చెప్పరా పట్టు నువ్వు దగ్గరికి రా ఇంకా నేను చెప్తా నరిగలింగయ్య గారు సన్నాపు గంగయ్య గారు 201 రూపాయి 201 రూపాయి సీతారామ కళ్యాణ సందర్భముగా వారికి ఆయుర ఆరోగ్యం కలగని మీరు జరుగురవ్వా మీరు జరుగుండ్రి రత్న తిరుపతి రెడ్డి గారు సన్నాపు రాజిరెడ్డి గారు సీతారామ కళ్యాణ సందర్భంగా 200 రూపాయలు సీతారామ కళ్యాణ సందర్భంగా 101 రూపాయి నరిగ పర్వతాలు సన్నాపు పర్వత లింగయ్య గారు నరిగ పర్వతాలు సన్నాపు లింగయ్య గారు 121 రూపాయి 121 రూపాయి చెప్పన కట్నాలు పెట్టుర్రి మీరు జరుగుండ్రి నరిగ రమేష్ గారు ఇంకా నరిగ రమేష్ గారు 121 రూపాయి సీతారామ కళ్యాణ సందర్భముగా తాటి పాప గౌడు గారు సిద్ధమహేష్ గారు సీతారామ కళ్యాణానికి 101 రూపాయలు సమర్పించినారు. పంతులు పక్క లక్ష్మణ గారు చెప్పన కానీ ఏంటి సమర్పించినారు. ఇగో ఇట్లా పట్టుకో గురువు గారు ఆ కళ్యాణం బట్టలు ఇట్టిండ్రి నీకు బరువు అయితే కావు తల్లి కొద్దిగా చెప్పుతలేము పట్టుకో పట్టుకో ఒక్కటి పట్టుకో రత్న ఎడ్డన్న గారు ఆ యొక్క 300 రూపాయలు సమర్పించినారు సీతారామ కళ్యాణానికి. కొద్దిగా జరుగు నక్కలపల్లి నుండి తిరుపతి రెడ్డి గారు వచ్చి 100 రూపాయలు సమర్పించినారు. సూరము రవీందర్ గారు వచ్చి సీతారామ కళ్యాణానికి 100 రూపాయలు సమర్పించినారు. నరిగే కృష్ణయ్య గారు సన్నాపు కాడమయ్య గారు 100 రూపాయలు సమర్పించినారు. సాయి రామస్వామి 200 రూపాయలు సీతారామ కళ్యాణానికి సమర్పించుకున్నారు. కథ అంతా గానే ఉంది గీడే ఉన్నది. లక్షయ్య 200 రూపాయలు సమర్పించినారు. నరిగ మల్లేసు పెద్దల మల్లేసు 100 రూపాయలు సమర్పించినారు. సీతారామ కళ్యాణ సందర్భంగా కొద్దిగా జరుగుతుంది. రాజిరెడ్డి గారు ఈ యొక్క కళని ముందుకు తీసుకువచ్చిన వారు నరిగ కిష్టయ్య మరియు రత్న రాజిరెడ్డి రాముని పాత్ర కట్టిండు. మరి ఇంకొక రత్న రాజిరెడ్డి హనుమంతుడి పాత్ర కట్టిండు. వాళ్ళ ముగ్గురి వలన ఈ కళ ఈ కాచనపల్లిలో ఈ కళ ఇంతవరకు వచ్చిందంటే వాళ్ళు పెద్దలు పూజ వారు ఈ రోజు 100 రూపాయలు సమర్పించుతున్నాడు. మూల రామరెడ్డి గారు 116 రూపాయలు సమర్పించినారు. చెప్పన కానీ కందుగుల చంద్రన్న గారు సీతారామ కళ్యాణానికి 200 రూపాయలు సమర్పించినారు. బడుగు కీర్తన గారు శ్రీరామ కళ్యాణానికి 100 రూపాయలు సమర్పించినారు. నక్క పున్నము 100 రూపాయలు సమర్పించినారు. చంటి కుమార్ గారు 216 రూపాయలు సమర్పించినారు. లింగంపల్లి నుండి వచ్చి అంగమల్లేష్ గారు సీతారామ కళ్యాణానికి 100 రూపాయలు సమర్పించినారు. రాజలింగం లింగంపల్లి నుండి వచ్చి తమ్ముడు 100 రూపాయలు సమర్పించినారు. నక్క రఘుపతి గారు 100 రూపాయలు సమర్పించినారు. నువ్వు కొద్దిగా అటు జరుగు చెల్లె నువ్వు వచ్చినావు కదా ఇక
ఆ. మీరు ఫోటో దిగిన వాళ్ళు పక్కన జరగాలి సెల్లె ఇక దిగాలి దిగు దిగు రాండి చెప్పండి రాండి పండుకొని వాళ్ళు వస్తారు కదా అట్లే పెట్టుకునే మనం దూరం పోలేం కదా. తాటి రవి గౌడ్ గారు సుద్దాల తాటి రవి గౌడ్ గారు గ్రామం సుద్దాల సీతారామ కళ్యాణ సందర్భంగా 101 రూపాయి వారికి ఆయురారోగ్యం కలిగి అష్టైశ్వర్యములు కలిగి ఇష్ట సంపద కలిగి ధనకనక వస్తు వాహనములు కలిగి పుత్రపుత్రాలు వృద్ధి కలిగి చంద్ర తారార్కం కలిగి శ్రీరామచంద్రుడు తోడు నీడై ఉండని అని కోరుచున్నాము. అయిపోయిందా కట్నాలు ఓడివాల బియ్యం అయిపోయిందా మరి విఘ్నం ఉంచుకొని అక్కల పోలరాజు గారు అక్కల పోలరాజు గారు 200 రూపాయలు సమర్పించుకున్నారు సీతారామ కళ్యాణానికి. అయిపోయిందా సాగదోల్తాన్నం సింగిరెడ్డి శేకుంతలక్క గారు సీతారామ కళ్యాణ సందర్భంగా 101 రూపాయి సమర్పించినారు. వారికి ఆయురారోగ్యం కలిగి ఫోటో ఇప్పుడు ఎప్పటికి దిగులేనా ఇవాళ దిగిరు కదా. ఓ నావిన బండలు ఎత్తుతారా అందుకే దామెర సమ్మయ్య గారు ఆ యొక్క సీతారామచంద్ర వారి కళ్యాణానికి బట్టలు సమర్పించుకున్నారు. ఆ బుగ్గను ముట్టుకోవద్దు పక్కన జరుగు. కందునూరు తిరుపతి గారు 116 రూపాయలు సమర్పించుకున్నారు. అయిపోయిందా సరే నువ్వు జరగాల కదా తీస్తా కుంకుమ బరిది పిరికడని పట్టుకో చేతులు బియ్యం పట్టుకో ఇవే బరువైనాయవ్వా బదనాం చేస్తానని ఉన్నావు కానీ అట్టి ఉంటావా ఏం చిన్న పిల్ల శ్రీ రాజా రామచంద్ర మహారాజ్కి ఎంత ఎంత రత్న ఎర్రన్న గారు 100 రూపాయలు కళ్యాణానికి సమర్పించుకున్నారు. సరే చెప్పండి తొందరగా ఫోటోలు దిగ రావాలారా ఇప్పటికి అంటే వాళ్ళు బాగా బాధపడతారు. మేము కూర్చుంటాం వాళ్ళు మళ్ళా దిగుతారు. నీ గండమయ్యకున్న మంది కుండాలు ఎరుగుతే అని తిడతారు. వచ్చిన రోజులలో మట్టి కింద వస్తే నాకెందుకు రావాలి కట్టంలోకే గడ్డెక్కిన వాళ్ళని లేపినాక అప్పగింతలు ఒక 2 నిమిషాలు ఆపుదాం కానీ 2 గురువులు వచ్చింది వాళ్ళని కొంచెం సన్మానం ఎందుకంటే వాళ్ళు చేస్తే ఉతకపోతానే ఆట సరే ఫ్రీ అవుతారు. సరే 2 నిమిషాలు మాట్లాడతా గురించి అయినాక ఇది అయిపోయినాక 5 నిమిషాలు నాకు టైం బాగా సేపు ఉండద్దా మరి చెప్పండి. సరే పర్వాలేదు ఇస్తాం కానీ కోదాటి అయాన్స్ తేజ్ ఎవరు శ్రీరాంపూర్ శ్రీరాంపూర్ నుండి వచ్చి కోదాటి అయాన్ తేజ్ 100 రూపాయలు సమర్పించుకున్నారు. లేపుదాం ఎవరు బాగా ఇబ్బంది పడతారు ఫ్రీ అవుతారు. అక్షంతలు